ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిగుంటలో పడి మృతి చెందారు. సెలవులు ఉండడంతో విద్యార్థులు స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో లోతైన గుంటలో చిక్కుకుని బయటపడలేకపోయారని సమాచారం. గ్రామస్తులు గమనించి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ ఇద్దరు కూడా మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోర్నాల మండలం జమీదోర్నాల గ్రామస్తులకు సంబంధించి పులికూర పవన్ కుమార్, పలుకూరి అద్భుత్ కుమార్ అనే వాళ్ళు ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఈ చెరువుకి ఈతకని చెప్పి వచ్చి లోతు అంచనా వేయకుండా తెలియకుండా పడిపోవడం వల్ల జరిగిన ఘటన ఇది. మేము ఇంతకుముందు కూడా హెచ్చరించాము మండల ప్రజల్ని, దయచేసి వర్షాలు పడినప్పుడు కానీ వాగులు పొంగినప్పుడు కానీ ఈ విధమైన ఈతలకు వెళ్ళి ఈత సరదా అనేది ప్రాణాల మీద తెచ్చుకోవద్దని ఇప్పటికీ కూడా చాలా సార్లు ప్రెస్ ముఖంగా పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఈ 3 రోజులు సెలవులు రావటం మరియు రానున్న రోజుల్లో 15, 16, 17 కూడా సెలవులు రావటం, దీని మీద పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే